యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన సంకల్పమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క కృప కనికరమును స్మరణ తెచ్చుకుంటూ ప్రభు మన ఎడల కనపరుస్తూ ఉన్న అనేకమైన పరలోకపు సహాయతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆ యేసుక్రీస్తు ప్రభువును ఘనపరుస్తూ మనము ఈ నూతనమైన దినమును మనము ప్రారంభిద్దాము. వాక్యము ధ్యానం చేయబోకు మునుపు ప్రభు యొక్క సహాయతను మనము కోరుకుందామండి. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా పరిశుద్ధపు తండ్రి, నిత్యమైన ప్రభువా, శాశ్వతమైన దేవా, మీ సంకల్పము చొప్పున ప్రభువా మీరు మమ్మలను పిలుచుకున్నారు, ఎన్నుకున్నారు, నిర్ణయించుకున్నారు, రక్షించుకున్నారు. మీ దివ్యమైన జ్ఞానములోనికి మమ్మలను ప్రవేశింపచేశారు. మీ కృపను తలుచుకుంటూ మీ సహాయతను జ్ఞాపకము చేసుకుంటూ మీ రక్షణ ఆనందమును మేము నిత్యము స్మరణ తెచ్చుకుంటూ ప్రభువా మిమ్ములను మేము ఆరాధిస్తూ ఉన్నాము. మరుసటి నూతనమైన దినములోనికి మీరు మమ్మలను ప్రవేశింపచేశారు. అందును బట్టి మీకే మా స్తుతి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాల పాటు వాక్యము ధ్యానం చేయబోతూ ఉండగా మీ ఆత్మ నడిపింపును దయచేయండి. వాక్యములో నుంచి మాతో నేరుగా స్పష్టముగా మాట్లాడమని కోరుకుంటూ మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు యొక్క సహాయతను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఈ ఉన్నతమైన సమయమును బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. మనకు కలిగిన దేవుడు ఎంతో కృపామయుడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. కృప కలిగిన కార్యాలు మన జీవితంలో ఆయన ఎల్లవేళలా చేయిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క దయ కలిగిన కార్యములను బట్టి మనము ఇంకనూ సజీవులుగా ఉంటూ ఉన్నాము. ఆయనను మనము ఆరాధించగలుగుతూ ఉన్నాము. ఆయన కనికరము, ఆయన కృప శాశ్వతమైనది అని మనము గుర్తుపెట్టుకున్నాము. ఆయన కృప మన మీద విస్తారముగా ఉండుట బట్టియే ఇంకను మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాము. నూతనమైన దినములను, నూతనమైన సంవత్సరములను మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆయన యొక్క సహాయతను మనము నిత్యము స్మరణ తెచ్చుకుంటూ ఆయనను మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే విశ్వాసులుగా, ఆయన మార్గములో ఇంకను నమ్మకముగా జీవించే విశ్వాసులుగా మనము ఉండాలి అని దేవుడు మన జీవితాల నుండి ఎంతో కాంక్షిస్తూ ఉన్నాడు. ఆయన కృప ఆదికాండము నుండి మనము ఆలోచిస్తే తన యొక్క భక్తుల మీద, తన్ను ఆరాధించే జనాంగము మీద ఆయనను, ఆయన మార్గమును, ఆయన వాక్యమును, ధర్మశాస్త్రమును అంగీకరించి పాటిస్తూ ఉన్న వారి మీద దేవుడు విస్తారమైన కృప చూపిస్తూ ఉన్నాడు. మానవుని యొక్క తప్పిదముల నిమిత్తము, మానవుని యొక్క దోషముల నిమిత్తము ఆయన మనలను తీర్పు తీర్చటం లేదు, కానీ తన యొక్క కృపా సంకల్పము చొప్పున మనకు ఆయన సహాయకర్తగా ఉంటూ ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 117వ సంకీర్తన మనము తెరుద్దామండి. 117వ సంకీర్తన మనము చూస్తూ ఉన్నాము. ఈ కీర్తనలో మనము ధ్యానం చేస్తే అన్ని కీర్తనలో కన్నా చాలా తక్కువగా, క్లుప్తముగా ఉండిన కీర్తన చిన్న అధ్యాయము అని మనము చెప్పవచ్చు. ఈ కీర్తనలో అన్ని జాతులు ఆయనే స్తుతికి యోగ్యుడు, స్తుతికి పాత్రుడు అని విశ్వసించి అందరూ, అనేకమైన జనాంగము, అనేకమైన ప్రజలు ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి అని కీర్తనకారుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో మరి ప్రాముఖ్యముగా దేవుని యొక్క కృప ఆయన ప్రజల ఎడల ఏ విధముగా ఉన్నది అన్న విషయాన్ని కీర్తనకారుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అందులో ప్రారంభిస్తూ ఉన్న వచనములో గ్రంథకర్త
కృపను గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. కృప అనగా ఏమిటి? దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క సహాయతను మనకు చూపిస్తూ ఉన్నది. ఆయన కృప జీవరాశుల మీద విస్తారముగా ఉంటూ ఉన్నది. ఆయన కృప మనుష్యుని మీద విస్తారముగా ప్రభువు దయచేస్తూ ఉన్నాడు. ఆ ప్రభు యొక్క కనికరమును బట్టి మనము ఆయనను తెలుసుకోగలిగి ఉన్నామండి. ఆ ప్రభు యొక్క కనికరమును బట్టియే మనము ఆయనను నిజ రక్షకుడిగా స్వీకరించగలిగి ఉన్నాము. అది అంతయు ఆయన చూపుతూ ఉన్న కృపా కనికరమై ఉన్నది. ఈ దినమున మన జీవితాలలో, మన కుటుంబాల మీద, మనము చేయించు ఉన్న అనుదిన పనుల మీద, మనము జీవిస్తూ ఉన్న ఈ భూమి మీద ఆయన నిత్యము సహాయత కనపరుస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము మనకు భద్రతను, క్షేమమును దయచేయచ్చు ఉన్నాడండి. అందును బట్టి మనము ఆయనను ఆరాధించే వారముగా ఉండాలి. ఆయనను మనము సేవించే వారముగా ఉండాలి. మనము దేవుని కృప ద్వారా మనం ఏమి పొందుకొని ఉన్నాము? దేవుని కనికరము ద్వారా మనం ఏమి పొందుకొని ఉన్నాము? ఆ ప్రభువు కృపామయుడు అని మనము చూశాము. ఆ కనికరము సంపూర్ణుడు అని మనము చూశాము. అలాగున అయితే ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క కనికరములో మనము ఆయన దగ్గర నుండి ఏమి ఏమి ఉపయోగకరమైనవి మనం పొందుకొని ఉన్నాము? ఒక మనుష్యుడు ఆయన కృపను బట్టి ఏ విధముగా లాభము పొందుకొని ఉన్నాడు అన్న అంశము మీద మనము 3 వచనములు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము మనము చూస్తే పౌలు ఎఫెసీయులకు రాస్తూ, దేవుని యొక్క కృప మీ మీద విస్తారముగా ఉన్నది, దేవుని యొక్క కృపా కనికరము మీ మీద ఉన్నది, అందును బట్టియే మీరు పాప క్షమాపణ పొందుకొని ఉన్నారు. దేవుని యొక్క కనికరము మీ మీద ఉన్నది కనుకనే మీరు నిత్య జీవము పొందుకొని ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దినమున మన మీద కూడా దేవుని యొక్క కనికరము ఉండది బట్టియే మనము పాప క్షమాపణ పొందుకొని ఉన్నామండి. మానవుడు పాపముతో, దోషముతో మిళితమైన జీవితం జీవిస్తూ ఉన్న ఆ దినములలో మన యెహోవా తండ్రి మన మానవుని యొక్క పరిస్థితిని, మానవుని యొక్క స్థితిగతిని, మానవుడు వ్యవహరిస్తూ ఉన్న విధానమును చూచి ఆయన ఎంతో కలత చెంది మానవుడికి శాశ్వతమైన రక్షణ కావాలి అన్న ఒక గొప్ప మనకు కలిగిన జవాబును దయచేశాడు. ఎవరు మమ్ములను రక్షించగలరు? మానవుణ్ణి ఎవరు విమోచించగలరు? పాపముతో, దోషముతో ఉన్న మానవుణ్ణి ఏ ఆత్మ, ఏ శక్తి, ఎవరు, ఏ మనుష్యుడు విమోచించగలడు అని దేవుడు దైవమై ఉండి ఒక గొప్ప ప్రణాళిక ఆయన చేసి ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళికలోనికి మనల్ని కూడా నడిపించి ఉన్నాడు. మానవుణ్ణి రక్షించటానికి ఇహలోకములో ఎటువంటి శక్తి లేని సమయమున ఆ దేవుడు దైవమై ఉండి నరుని రూపము ధరించుకొని నరవతారిగా ఈ లోకములోనికి వేంచేసిన విధానము మనము స్మరణ తెచ్చుకోవాలి. ఆయన మనుషుని మీద కృప చూపించాడు కనుకనే మనుషుణ్ణి ఎంతో ప్రేమించాడు. ఆయన మన మీద కనికరము పడ్డాడు కనుకనే మనల్ని రక్షించాలి అన్నది ఒక గొప్ప సంకల్పము ఆయన చేసి ఉన్నాడు. ఒక దీక్ష వలె, ఒక సంకల్పముతో మనుష్యుణ్ణి వారి యొక్క పాపము నుండి, దోషము నుండి సంపూర్ణమైన రక్షణ దయచేయాలి అన్న ఆలోచనతో ఆ తండ్రి తన ఏకైక ప్రియ కుమారుణ్ణి
ఈ లోకములోనికి పంపించిన విధానము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన మీద కలిగిన ప్రేమతో మన పరిస్థితిని చూచి జాలిపడి ఎంతో కనికరపడి మనం ఈ స్థితిలో ఉండుట ఆయనకు ఎంత మాత్రము ఇష్టము లేదు. మనము నిత్యము ఆయన సన్నిధిలో ఉంచుటయే ఆయనకు కలిగిన ఒక గొప్ప ఆలోచన. మనలను ఆయన సన్నిధిలోనికి చేర్చుకొని తనకు కలిగినదంతయు మనకు దయచేయుట ఆయనకు ఇష్టమై ఉన్నది. మనము పాతాళ లోకములోనికి ఎల్లుట ఆయనకి ఎంత మాత్రము ఇష్టము లేదు. ఎందుకని మనము ఆలోచిస్తే, ప్రభువు మనుష్యులను తన పోలిక చొప్పున తన యొక్క రూపముతో తన యొక్క స్వభావముతో మానవుణ్ణి ఆయన నిర్మించుకొని ఉన్నాడు, సృజించి ఉన్నాడు. ఆయనకు కలిగిన ఆత్మ మనకు కూడా దయచేసి ఉన్నాడు. మనము నిత్యము వెలుగుతూ ఉన్న ఒక మంచి దివిటి వలె ఉండాలి. మన జీవితము చీకటిలో ఎంత మాత్రము గతించిపోకూడదు అన్నది ఆయన యొక్క ఇష్టమై ఉన్నది. ఆదాము అవ్వ చేసిన తప్పిదము నిమిత్తము మానవుడు దేవుని యొక్క సహవాసములో నుంచి దూరమైపోయి ఉన్నాడు. మానవుణ్ణి ఆ సాతాను పట్టుకొని ఉన్నాడు, పూర్తిగా ఆయన వశపరుచుకొని ఉన్నాడు. ఆ స్థితిలో నుండి, ఆయన యొక్క చేతిలో నుండి మనుషులను రక్షించగలిగినటువంటి శక్తి భూమి మీద లేని సమయమున దేవుడు తను ఎంతో తగ్గించుకొని ఈ లోకములోనికి వేంచేసిన విధానం, ఆయన కృప మన మీద విస్తారముగా కనపరిచి, ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే మనుషుని యొక్క యావత్తు పాపమును దోషమును ఆయన ఆ శిలువలో అంగీకరించడానికి ప్రభువు సంపూర్ణముగా ఇష్టపడి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన కృప ఏ ఉపకారము మనుషునికి చేసినది? అందులో మొదటిది, ఆయన కృపను బట్టియే మనము పాప క్షమాపణ పొందుకొని ఉన్నాము. ఆయన కనికరము, ఆయన కృప బట్టియే మనము నిత్య జీవము పొందుకొని ఉన్నాము అని ఎఫెసీయులకు పౌలు రాస్తూ 1వ అధ్యాయంలో 7వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగుననే దెసలోనియలకు రాస్తూ పౌలు 2వ పత్రికలో ఆదరణ, నిరీక్షణ ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే సాధ్యము అని తెలియపరుస్తూ ఉన్నాడండి. మనము ఆదరణ పొందుకున్న వారము, మనకు ఒక నిరీక్షణ జీవితము మనకు కలదు. ఎక్కడిది ఈ ఆదరణ? ఎక్కడి నుంచి వచ్చింది ఈ నిరీక్షణ? మనలను ఆదరించగలిగిన దేవుడు మనకు ఉన్నాడండి. మనకు గొప్ప నిరీక్షణ దయచేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. ఆ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. ఆయన వాక్కు చేత మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన కలిగిన కనికరము చొప్పున మనలను ఆదరిస్తూ ఉన్నాడు. మనుషుని యొక్క స్థితిని చూచి విడిచిపెట్టలేదండి. మనుషుని యొక్క పరిస్థితిని చూచి దాటిపోలేదు. మీరు నా మాట వినలేదు కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోలా. ఉన్న పరిస్థితుల్లోనే, పడిపోయిన స్థితుల్లోనే దేవుడు మనల్ని లేవనెత్తటానికి ఎంతో ప్రయత్నించాడు. మనలను లేపటానికి, మనకు జీవమును దయచేయటానికి ఆ జీవాధిపతి అయిన ప్రభువు తన ప్రాణమును ఆ శిలువలో అప్పగించినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క పునరుద్ధానమును బట్టి మనము ప్రస్తుతము నిత్య జీవము పొందుకొని ఉన్నాము. ఆయన మీద విశ్వాసము ఉంచుట ద్వారా ఈ దినమున మనము నిరీక్షణ పొందుకొని ఉన్నాము. మనము నిరీక్షణ సంబంధులము. ఒకప్పుడు ఎటువంటి నిరీక్షణ లేని జీవితాలు, ఎటువంటి ప్రణాళిక లేని, ఎటువంటి ఆశలు లేని, ఎటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ లేని, ఆత్మీయత పట్ల ఎటువంటి ఆలోచన లేని జీవితాలలో నుండి
ఆ యేసు క్రీస్తు ప్రభువు మనలను ఆయన యొక్క ప్రత్యక్షతలోనికి నడిపించి ఉన్నాడు. ఆయన యొక్క నిరీక్షణలోనికి మనలను నడిపించి ఉన్నాడు. అలాగుననే ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఆదరణ పొందుకొని ఉన్నాము ఆయన యొక్క కృపను బట్టి, నిరీక్షణ పొందుకున్న ఉన్నాము ఆయన యొక్క కనికరమును బట్టి, నిత్య జీవమును పొందుకొని ఉన్నాము ఆయన యొక్క దయా సంకల్పము బట్టి, పాప క్షమాపణ మనము పొందుకొని ఉన్నాము. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. 5వదిగా మనము ఆలోచిస్తే, ఆయన కృపా కనికరమును బట్టి మనలను బలపరిచిన దేవుడు మనకు ఉన్నాడు అని తిమోతికి పౌలు రాస్తూ 2వ అధ్యాయంలో 1వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ తిమోతికి రాస్తూ పౌలు, మీరు బలవంతులు, మీరు శక్తివంతులు అని మాట్లాడాడండి. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నాకు ఈ బలము? ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శక్తి? సాతాను పైన శక్తి, క్రియల పైన శక్తి, లోకము పైన బలము, జీవించటానికి బలము. చీకటి సంబంధులైన మానవుని యొక్క జీవితంలో ఇటువంటి బలము కలిగిన విశ్వాసుల వలె దేవుడు మనల్ని చేసి ఉంచాడండి. ఇదంతయు ఏ విధముగా సాధ్యము? లోకపరముగా ఆలోచిస్తే, భౌతికముగా ఇది అసాధ్యమైన పని. కాకపోతే ఆ దేవుడు కృపాసత్య సంపన్నుడు, కనికరము కలిగిన ప్రభువు కనుకనే ఆయన ఇటువంటి ఆత్మీయమైన బహుమతుల చేత, ఈవుల చేత మన జీవితాలను ఎంతగానో రక్షించిన ప్రభువు మనకు ఉన్నాడు. అందును బట్టి ఈ నూతనమైన దినమును మనము ప్రారంభిస్తూ ఉన్న ఈ క్షణాలలో, ప్రభువా నీ కృపా కనికరమును బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా నీ వాత్సల్యతను బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఈ నూతనమైన సహాయతలను జ్ఞాపకము చేసుకుంటూ నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను ప్రభువా అన్న నూతనమైన సంకీర్తనతో మనము ఈ దినమును ప్రారంభించే వారులాగా ఉండాలి అని ప్రభువు కాంక్షిస్తూ ఉన్నాడు. అలాగనే మనము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు భక్తుల మీద దేవుడు చూపించిన కృపను గురించి, కనికరమును గురించి మనము ధ్యానము చేసినట్లయితే, మొట్టమొదటిగా ఐగుప్తులో ఉండిన హెబ్రీయులను రక్షించుట నిమిత్తము వారి మీద కృప చూపించిన దేవుడు వారిలో నుంచి మోషేను ఎన్నుకొని ఉన్నాడండి. మోషేను ఎన్నుకొని తన యొక్క ప్రజలను రక్షించుట నిమిత్తము ఆయన మోషేకు బలమును దయచేశాడు, వాక్కును దయచేశాడు, వాగ్దాన భూమి మీద కావలసిన నిరీక్షణను దయచేశాడు. వ్యక్తులు అనుసరిస్తూ ప్రయాణిస్తూ ఉండిన హెబ్రీయులలో ఉండిన పాప క్షమాపణను వారికి దయచేశాడు. అనేక సార్లు వారిని మరణించాడు, క్షమించాడు. ముందుకు వెళ్ళిన సమయమున వారిని అనేక సార్లు దేవుడు ఆదరించాడండి. ఈ 5 అంశములు, 5 విషయాలు ఇశ్రాయేలీయుల జీవితాలలో మనము ఈ నిర్గమకాండములో మనము చూస్తూ ఉంటాము. ముందుకు వెళ్ళిన తర్వాత దావీదు యొక్క జీవితంలో కూడా దేవుడు ఎంతో కనికర సంపూర్ణుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన కనికరము చూపిస్తూ ఉన్నాడు, ఆయన దయ చూపిస్తూ ఉన్నాడండి. దేవుడు దావీదు ఎడల చూపించిన దయ ఎంతో ఉన్నతమైనది. అనేకమైన మార్గాలలో ఆయనకు సహాయకర్తగా దేవుడు నిలిచాడు. శత్రువుల దగ్గర నుంచి ఆయనను రక్షించాడు. గొర్రెలు కాసుకుంటూ ఉన్న సమయమున దేవుడు ఆయనను దర్శించి ఆ రాజ్యముకు రాజుగా ఆయన జీవితాన్ని స్థిరపరిచాడు. వృద్ధాప్యమైన సమయమున కూడా దేవుడు దావీదును విడిచిపెట్టకుండా ఆయన యొక్క బలమైన కార్యములు ఎంతో ప్రభావముగా ఆయన జీవితంలో నెరవేర్తించినట్లు మనము చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో కూడా పౌలు యొక్క జీవితం కూడా మనకు ఒక మంచి ఉపమానముగా కనిపిస్తూ ఉన్నది. పౌలు
యూదుడు దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి సౌలు. సౌలుగా పౌలు ఉన్న సమయమున ఆయన ఇష్టానుసారముగా జీవించిన వ్యక్తి సౌలు. ఆ స్థితిలో నుండి దేవుడు ఆయనను విడిచిపెట్టల. ఆయనను పిలుచుకున్నాడు. పిలుచుకొని రక్షణ యొక్క గొప్పతనము ఆయన గుర్తెరగలుగునట్లుగా దేవుడు ఆయన యొక్క జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేయుట మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఒక కనికరమును చొప్పున ఆయనను రక్షించుకొని అనేకమైన ప్రాంతాలలో ప్రభు యొక్క సువార్త విస్తరింపబడగలుగునట్లుగా పౌలును ఒక మంచి పాత్ర వలె దేవుడు ఉపయోగించుకున్నాడండి. ఆయన ద్వారా అనేక మంది రక్షణలోనికి దేవుడు నడిపించినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ దినమున నీ మీద కూడా ప్రభువు కనికరమును చూపించాడు. ప్రస్తుత క్రైస్తవుని మీద కూడా ప్రభువు కృపా వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు. మోషే ఎడల దేవుడు వాత్సల్యత చూపించాడు. గిద్యోను యొక్క జీవితము కూడా గిద్యోను ఎడల దేవుడు ఎంతో వాత్సల్యత చూపించాడు. దావీదు యొక్క జీవితంలో దేవుడు వాత్సల్యత కనికరమును చూపించాడు. పౌలు యొక్క జీవితంలో కూడా దేవుడు ఎంతో సహాయకర్తగా నిలిచి ఉన్నాడు. వీరందరి మీద దేవుడు కృప చూపించిన క్షణమున వారి జీవితాలు ఎంతో ప్రభావితముగా దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క మార్గమున నమ్మకముగా వీరు జీవించి అనేక మందికి మాదిరిగా నిలిచి దేవుని యొక్క నామ మహిమార్థమై వారు అద్భుత కార్యములు చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. అలాగున అయితే ప్రస్తుతము మన మీద దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు కదా, మనము కూడా అంతే నమ్మకముగా మనము దేవుణ్ణి చూస్తూ మనము మన ప్రయాణము సాగించే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడండి. కీర్తనలో 32:10 మనము ధ్యానం చేస్తే అక్కడ ఇదే మాట చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు. నమ్మిక ఉంచాలి దేవుని మీద, భయము ఉంచాలి దేవుని మీద. భయభక్తులతో నమ్మకత్వముతో ఆయనను మనము వెంబడించే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా ఆయన మీద మనము ప్రేమ చూపించే వారంగా ఉండాలి. దీనత్వము కలిగిన హృదయముతో ఆ ప్రభువును వెంబడించిన సమయమున ఆయన కృప మన మీద ఉండటానికి అవకాశము ఉన్నది. మనము దీనులుగా తగ్గించుకున్న స్వభావముతో, రిక్తునిగా దాసునిగా మారిన స్వభావముతో మనము ఆయనను నమ్మకముగా వెంబడించే విశ్వాసులుగా ఉందామండి. ఎఫెసీయులకు రాస్తూ పౌలు 6:24 ఇదే మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయనను చూస్తూ నమ్మకముగా జీవించే విశ్వాసులను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి వారి పట్ల ప్రత్యేకమైన కృపా కనికరము చూపించటానికి దేవుడు ఎప్పుడూ సంసిద్ధముగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకుందాం. ఒక మంచి కీర్తన ద్వారా ప్రభువును మనము స్తుతిస్తూ, ప్రభువును మనము ఆరాధిస్తూ, ఆయన మార్గములో ఈ దినమంతయు మనము నమ్మకముగా జీవించడానికి మన వంతు ప్రయత్నము మనము చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దామండి. కరుణ సంపన్నుడా, మా ప్రాణప్రియుడా, కృపగలిగిన ప్రభువా, నిత్యమైన దేవా, శాశ్వతమైన ప్రభువా, మీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. 117వ కీర్తన ద్వారా ప్రభువా, మీరు మాకు గుర్తు చేసిన మీ కృపా కనికరము వాత్సల్యతను బట్టి మిమ్మలను గణపరుస్తూ ఉన్నాము. మేము రక్షింపబడి ఉన్నాము అంటే అది మీ కనికరమై ఉన్నది ప్రభువా. మమ్మలను మీరు ఎన్నుకున్నారు, నిర్ణయించుకున్నారు, నియమించుకున్నారు. మీ సొత్తైన యాజక సమూహముగా మా జీవితాలను స్థిరపరచుకొని ఉన్నారు. అందుని బట్టి మీకే వందనాలు. ఈ నూతనమైన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపచేసిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మార్నింగ్ మన్నా కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న ప్రతి ఆత్మను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కరుణగల కార్యములు వారి జీవితాల్లో నెరవేర్తించండి ప్రభువా. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్.